మా కోసం వచ్చిన తోడేలు మంత్రం తప్పించుకోబోయి నాకిలా జరిగింది. నీకు దండం పెడతాను, అమ్మాయి గారిని కాపాడు బాబు, అమ్మాయి గారిని కాపాడు. ఏంటి, రాబిన్హుడ్ కి రెస్ట్ ఇస్తావా? ఛాన్సే లేదు. ఏంట్రా మ్యాటర్? అపార్థం చేసుకున్నాంరా, వాళ్ళు సాయం ఆపలేదు. హలో, వాళ్ళకి ఆపదొచ్చి ఆగింది. సాయం చేసినోడు కష్టాల్లో ఉంటే సాయం పొందినోడు అండగా నిలబడాలరా. నీతో పాటే మేము. ప్రైవేట్ జెట్ ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి బుక్ అయిందిరా. 6th మార్నింగ్ ల్యాండ్ అవుతున్నారు. గూగుల్ నే హ్యాండిల్ చేస్తా, వాళ్ళను హ్యాండిల్ చేయి. సార్, ఇట్స్ ఏ కన్ఫర్మేషన్ కాల్. మీరు 6th మార్నింగ్ 9:30కి ల్యాండ్ అవుతున్నారు. 9:32 AM. ఇండియాస్ నెంబర్ 1 సెక్యూరిటీ ఏజెన్సీ కదా సార్. బేసిక్ గా మీలాంటి విఐపీస్ అందరూ ఆ ఏజెన్సీని అప్రోచ్ అవుతారు. ఇండియాస్ నంబర్ 1 సెక్యూరిటీ ఏజెన్సీ. ఎప్పుడో చేసిన చిన్న సాయం ఇంకా గుర్తుందా? ఎవరూ లేని నాకు బంధుత్వాన్ని ఇచ్చారు. ఒక్క పూట అన్నం దొరికితే చాలు అనుకునే మమ్మల్ని సంవత్సరం పాటు పోషించారు. ఎలా మర్చిపోతాం తాతయ్య? మనం కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేస్తున్నాడు దేవుడితో సమానం. అలాంటి వాళ్ళ కష్టం వస్తే ప్రాణం పోతున్న పక్కన నిలబడాలి. దగ్గరగా ఎన్ని రోజులన్నా వచ్చింది నువ్వేనని ఒక్క మాట చెప్పలేకపోయావా? తాతయ్య, నువ్వే చెప్పావు కదా, పేరు తెలిస్తే చేసిన సాయం నా ఒక్కడిదే అవుతుంది, తెలియకపోతే సాటి మనిషిది అవుతుంది. మీరిన్నేళ్లు కోల్పోయింది ఏది ఇంకా కోల్పోకూడదనే మీ మనవరాల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. సెక్యూరిటీ నీకు బెక్కున్నట్టే నాకు బెక్కపోతే ఊరి మధ్యన సినిమా వేస్తాడా? పోయి చూడు. అనగనగా ఒక ఊరు, పేరు రుద్రకొండ. ఇదో గంజాయి వనం. మాదక ద్రవ్యాలు తయారు చేయడంలో ఈ ఊరు మనుషులు ఆరితేరిపోయారు. పండించేది వాళ్లే, అక్రమంగా తరలించేది వాళ్లే. వీళ్ల వెనకున్న సామి ఎవరో తెలుసునా? డే సెక్యూరిటీ, నువ్వు కాపాడేసిన అనుకుంటున్న అంత ముసలోడు ఆ ముసలోడిని నమ్ముకున్న ఇంత ఊరు ఈ ఒక్క వీడియోతో మట్టి కొట్టుకుపోతారు. అలా జరగకూడదు అంటే అరగంటలో లైసెన్స్ నా చేతిలో ఉండాలి. నా ఆఫీసర్లు ఎదురు చూస్తున్నారు. పరిగెత్తా. రాబిన్, పద. వాడికి డీల్ చాలా ఇంపార్టెంట్. డెఫినెట్ గా ఈ వీడియోనైతే వాడు బయటపెట్టాడు. ఈ లోపు నేను ఏదో ఒకటి చేసి. రాబిన్ ప్లీజ్, ఈ ఒక్కసారి నా మాటకెవరూ అడ్డు చెప్పకండి. పద. హలో, నా రాజ్యంలోకి వచ్చి ఇదంతా చేశావంటే ఈరోజు నిన్ను ఖచ్చితంగా అభినందించాల్సిందే. వా, నువ్వు రాకపోతే ఈ ఊరోళ్ళని అభినందించాల్సి వస్తుంది. వా, రా. స్వామి సాచి, నాకే తెలీదు. ఫ్రాడ్ నా కొడుక, ఇన్ని చంపేసి ఇచ్చినావా?
ఈడీలే కాదు ఏడీలు చేయలేడు, మనల్ని తినేస్తాడు. డరే, వాడుంటే ఆ డీల్ నేను చెయ్యలేనా? వాడితోనే సహిస్తా. ఆ డీల్ జరిగిన మరుక్షణం వాణ్ణి నిన్ను కలిపి అభినందిస్తా. దీనా సెక్యూరిటీ, ఆ ముసలోడు, ఈ ఊరు, ఆ వీడియో సేఫ్ గా ఉండాలంటే సరకు నువ్వే సేఫ్ గా చేర్చాలా? నీకు ముందే చెప్పా, డేవిడ్ తో డీల్లో తేడాలు వస్తే ప్రాణాలు పోతాయని. సరుకు టైంకి రాలేదు, ఇంకా ఒక్కొక్కడి తలలు తెగి పడతాయి. సరకు రాకపోవడం ఏందే? రాత్రి లారీలు బయలుదేరున్నాయి. లారీలు మాత్రమే వచ్చాయి, సరుకు రాలేదు. డేవిడ్ బై ఇండియా వచ్చాడు. May your soul rest in peace. ముత్తో, స్వామి, ముత్తు ఎడే? నేనే స్వామి ముత్తు. అలాగా అలాగా. స్వామి, నీ పనులన్నీ నన్ను చూసుకోమని చెప్పి రాత్రి శ్రీలంకకి వెళ్ళాడు స్వామి. స్వామి 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 సాచి. రే స్వామి, నువ్వు రీప్లేస్ చేస్తే ఆర్ట్, నేను రీప్లేస్ చేస్తే హర్ట్. ఫెయిర్ గా ఉండవు కదరా స్వామి. దా కూర్చో, మాట్లాడుకుందాం. నీ సరుకు నేను ఏవైనా చేయగలనన్న విషయం ఈ పాటికే నీ క్లారిటీగా అర్థమై ఉంటుంది. నువ్వు కూడా నన్ను ఆపగలవు అనే రేంజ్ లో ఒక నంబర్ చెప్పు, డీల్ క్లోజ్ చేద్దాం. ఎంత కావాలి? సేమ్ క్వశ్చన్ ఆ రోజు వరదని అడిగా. నాకు డబ్బులు రాలేదు గానీ నీ 30,000 నమ్మకాన్ని నీ నుంచి దూరం చేశాననే సాటిస్ఫాక్షన్ నాకు వచ్చిందిరా. ఆ రోజు నుండే కదా వాడిని దూరం పెట్టావు. వాణ్ణి నేను దూరం పెట్టినా వాడు నన్ను దూరం చేసుకోవడం. అబ్బచా, ఎక్కడ్రా? ఆ? నీ పక్కన లేడేంటి? ఇంటర్నేషనల్ మార్కెట్ లోకి అడుగు పెట్టాక ఈ ఊరు మొత్తం నీ మనుషులతో సహా డేవిడ్ కి అప్పగించేసి నువ్వొక్కడివే దుబాయ్కి వెళ్ళి సెటిల్ అయిపోదాం అనుకున్న నీ మాస్టర్ ప్లాన్ చెప్పా. వాడి వెనుకున్న గ్యాంగ్ దూరం అయిపోయి నిన్న అనాథలా ఇక్కడ వదిలేశారు. మాస్టర్ ప్లానా? హ, అసలు అలాంటి ప్లానే నాకు లేదురా. నీకు లేదురా? ఉందని చెప్పా, వాళ్ళు నమ్మేశారు. 30 ఏళ్లుగా నాతో ఉంటూ నీ మాట నమ్ముతారా? సావు చూపిస్తా. నేను జోక్ చేశాను రా, వాళ్ళు నమ్మలేదు. నువ్వే నా మాట నమ్మేశావు. నువ్వు వాళ్ళ లీడర్వి. నేను మాట చెప్తే అది నిజమా కాదా అని ఆలోచించకుండా నువ్వే నా మాట నమ్మేసినప్పుడు వాళ్ళని కింద పని చేసేవాళ్ళరా. వాళ్ళు నమ్మడంలో తప్పే ఉందిరా సామి. ఎక్కట్లేదా? సామి సాచి, ఇది నీ సరికేరా. నీ ఫోన్ హ్యాక్ చేసి నీ కాంటాక్ట్స్ దెబ్బకొట్టా. కన్నుగొట్టి నీ ఈగోని రెచ్చగొట్టి ఆ డీల్ నాతోనే చేయించేలా చేశా. నీ వెంటున్న ప్రతి ఒక్కడిని దూరం చేసి నీ అకౌంట్లు ఖాళీ చేసి నువ్వు అనాథని చేసిన ఈ ఊర్లో నిన్ను అనాథలా నించోపెట్టా. రేయ్ సామి, నేను నీ లైఫ్ లోకి వచ్చాకే నువ్వు నా గురించి తెలుసుకున్నావు. నేను నీ గురించి తెలుసుకున్నాకే నీ లైఫ్ లోకి వచ్చా. నీకంటే నేనేరా డేంజర్. నీ వెనకాల ఎంతో నమ్మకంగా తిరిగిన మా నాన్నని దారుణంగా చంపేశావు. నువ్వు పెరుమాళ్ కొడుకువా? దొరై కొడుకువా?
సేటు రే నేను మళ్ళీ జోక్ చేశాను రా. నువ్వేట్రా నేనేం చెప్పినా నమ్మేస్తున్నావు. ఇంతమందిని రీప్లేస్ చేసి నిన్నొక్కడిని వదిలేస్తే ఏం బాగుంటుంది చెప్పు. రీప్లేస్ చేసేసా. మాటలతో మాయ చెయ్యడం నీ బలమైతే చేతలతో బాణాలు దియ్యడం నా బలం. నాకు సరకొద్దు, నీ బాణమే కావాలా? నువ్వు నన్ను చంపాలంటే కొట్టాలి, కొట్టాలంటే ముట్టాలి. నీకెంత బలం ఉంటే ఏం ఉపయోగం రా స్వామి? నీ ముందున్న నన్ను ముట్టలేనప్పుడు. బాయ్. నేను పూజించిన సామశీతలోనే నా సావరా ఇంటిసండవు కదరా. నువ్వు పూజించే మీ స్వామి గురించి ప్రేమ్జీ ఏం చెప్పాడో చూడు. వరద, స్వామిని నమ్మొద్దు. పక్కనే ఉన్న మనకి కూడా తెలియకుండా కెమెరాలో పెట్టాడు. మన అందరినీ డేవిడ్ భాయ్కి అమ్మేసి వేరే దేశం వెళ్లిపోవడానికి ప్లాన్ చేసుకున్నాడు. నన్ను మన వల్లని కాపాడాల్సింది నువ్వు ఒక్కడివేరా. నువ్వు ఏం చెప్పినా చేస్తాను. ఎన్నాడా స్వామి? నీకెంత కావాలంటే అంతా ఇస్తా. ముందు వాణ్ణి వేసాయి. జనాల దగ్గర డబ్బులు కొట్టేసి నన్నే కొందామని చూస్తున్నావరా? రాబిన్ హుడ్. రాబిన్ హుడ్? రాబిన్ హుడ్ ఎవడో? ఏ వైల్డ్ డాగ్, నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. నాకు నా డబ్బు కావాలి. ఆ రాబిన్ హుడ్ ని పట్టుకోవాలి. మినిస్టర్ అకౌంట్ లో నుంచి ఏ అకౌంట్ లోకి మనీ వెళ్ళిందో చూడు. రామదూత హనుమాన్, ఆర్హెచ్, రామదూత, రాబిన్ హుడ్. అసలు నాకంటే ముందు రాబిన్ హుడ్ ని ఎలా రీచ్ అయ్యారా? ఫ్యామిలీ ఎమోషన్ ఇస్ బిగ్గర్ దెన్ ఆల్ ఎమోషన్స్. మీకిది ఉద్యోగమే సార్, కానీ నాకిది ఉద్యమం. నేను రాబిన్ హుడ్ కాదు సార్. రామ్ సార్, నువ్వే రాబిన్ హుడ్ అని నేను అరెస్ట్ చేస్తే నువ్వేం చెప్తావు? నేను రాబిన్ హుడ్ ని కాదు సార్. నోబడీ కెన్ చీట్ విక్టర్. విక్టర్ ఎవడు? ఈ రోజు కోసమే కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నానయ్యా. ఆ రాబిన్ హుడ్ గాడిని. వీడు రాబిన్ హుడ్ కాదు. కాదేమో. యువర్ రైట్ సార్. వాడు రాబిన్ హుడ్ అని తెలిస్తే సొసైటీలో హీరో అవుతాడు. ఒక దొంగ హీరో అవడం నాకు ఇష్టం లేదు. ఈ బయట ప్రపంచానికి వాడు రాబిన్ హుడ్ కాదు. వాడితో మాట్లాడతారా? వద్దు. ఇలాంటి దొంగల్ని కలిస్తే అదే నిన్ను నన్ను కలిపి పార్ట్నర్స్ అంటారు. ఎనీవే, యు హావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్. అందుకే సార్ వాడిని వైల్డ్ డాగ్ అనేది. వరద నీ గురించి అప్పుడే చెప్పాడ్రా. నువ్వు చీటు నా కొడుకు అని. నా పేరు ప్లేసు రెండు మార్చేశావు. అసలు ఎవడా రాబిన్ హుడ్? Can you bring tons of stuff to here?
without getting caught by the police. డేవిడ్ భాయ్ You look fit, but unfit for David. You are very addictive, Thank you. but David hates addiction. Deal time is 9 o'clock. It's now 9:05. Want to have it? No! Lollipops are red. Enemies are dead. David's quote. A demon became no one because of one man. ఎవడు బాయ్ Robin Hood! He is not only there in your life, but he is there in my life too. And wherever he is, I'm the one who's going to take his life. రాబిన్హుడ్ అంటే ఎవరు సార్? దేవుడు మనుషులందరినీ సమానంగానే సృష్టించాడు. కానీ మనుషులు సృష్టించిన డబ్బు మన మధ్య తారతమ్యాల్ని తీసుకొచ్చింది. ఆ తేడాలేవీ లేకుండా మనుషులందరూ సమానంగా ఉండాలని ఫైట్ చేసిన హీరోయిక్ క్యారెక్టరే రాబిన్ హుడ్.